అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఫిబ్రవరి నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు, యోగం, నక్షత్ర స్థానం, బలం, యోగ బలం, చంద్రబలం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నక్షత్ర బలం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి గత 7 సంవత్సరాల నుంచి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ, చాలా కష్టాలతో, చాలా విధానాలతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది త్వరలో రాబోతుంది. భగవంతుడు అనేవాడు మనకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా. ఆ విధంగా చేసే ఉద్యోగాల విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది. ఫిబ్రవరి నెలలో ఇక 20వ తారీఖు నుంచి కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. ఈ దిశగా మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది. ఆ శని ప్రభావం వల్ల మీరు ఎంతో చేయాలనుకుంటున్నారు. ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో విధానాలు ఉంటున్నాయి. కానీ వీరికున్న ఆశలు, విధానాలు ఏమవుతాయి? అలాగే అంటే కొన్ని గ్రహాల వలన, ఆ గ్రహ ప్రభావం, ఆగ్రహం వలన వీరికి సతమతం చేస్తూ ఉంటాయి. ఆ సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. దేవుడి పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆ దేవుడి పూజలు చేసి కూడా అవి ఫలించవు. మనకి ఏ కష్టం వచ్చినా, అలాగే బాధ వచ్చినా అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలో ఉన్నారా అని అనుకుంటే మనం చేయాల్సింది ఆ దేవుణ్ణి ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనం ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తాం. హోమాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే మరి అది కూడా కాకుండా మరి దేవుడికి చెప్పినా కూడా ఆ పనులు కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు. కానీ పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్లకు ముఖ్యంగా దైవానుగ్రహం, మానవ అనుభవం ఉండాలి. ఈ రెండు లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు, అలాగే పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాలు పవర్ మీపై కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు, అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది. తెలుసుకున్న తర్వాత మీరు ఏం పని చేయాలి, ఏం తెలుసుకోకుండా మీరు వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి, అది మొదట్లో బాగానే నడుస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే మీకు చాలా మంచిది. ఇక మరో 8 గంటల్లో కుంభరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా మరో 8 గంటల్లో మీరు వినబోయేటువంటి 5 పెద్ద శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో సొంత వారి వల్ల మోసపోయేటటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు ముందడుగు వేశారు అంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ, నిస్పృహలకు చోటు ఇవ్వకుండా మీరు మానసిక స్థైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలనే చూస్తారు. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా మీకు చిన్న సహాయం చేస్తే అది గుర్తుపెట్టుకొని మనస్తత్వం ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ధనం అనేది మనకు లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తుంది. బంధువులు కానీ, ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకు ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. వారి యొక్క ఉన్నతికి ఎంతోగానో తోడ్పడతారని చెప్పుకోవాలి.
అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానంలో చాలా చాలా అన్యాయం జరిగే సందర్భంలో కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా అతలకుతలమైన ఈ సమయంలో సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు మీరు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. అప్పులు తీర్చలేక నానా రకాల మీరు మానసికంగా కుంగిపోతున్నారు. అలాగే జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటటువంటి సందర్భాలు కూడా చూసే ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహలో మునిగి ఉన్నారు. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వలన కూడా మీరు ఎంతో మానసికంగా గురవుతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో కొంతమంది ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంతత లేక మీరు ఎంతో మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మీ యొక్క జీవితంలో మీ గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 8 గంటల్లో గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం పైన కనిపిస్తుంది. మీరు ఈ 5 పెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే 8 గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి. అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అంటే మీ జీవితంలో ఒక కోరిక బలంగా ఉంటుంది కదా. అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక. అయితే మరో కొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం, అలాగే మరికొందరికి విదేశీయానం, ఇంకొకరికి వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీకు జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం అనేది, ఈ విధంగా ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఒక్కో కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో 8 గంటల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు. ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కుంగిపోతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు. అంటే మీరు విదేశాలకు వెళ్ళడంతో ఏది అడ్డంకి ఆటంకి అనేది మీకు కలుగుతుందో ఆ సమస్య పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది అని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలోనే విని అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరికొంతమందికి జీవితంలో వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ కానీ విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కో కోరిక అనేది బలంగా ఉంటుంది. అలాగే మరికొంతమందికి వారి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు కదా, అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ అత్యద్భుతమైన ఫలితాలు అయితే మరో 8 గంటల పాటు మీరు చూడబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మీ జీవితంలో చోటు చేసుకున్న వ్యక్తులు మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించిన వారు కావచ్చు, అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వారు ఈ సమయంలో వారు ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం నేర్చుకుంటారు. మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారా అనే చెప్పుకోవాలి. ఇలాంటి అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయనే చెప్పుకోవాలి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అన్నీ కూడా అనుకూలంగా మారిపోబోతున్నాయి. ఖచ్చితంగా శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇతరులను మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు.
అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుందనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు పడమర, దక్షిణ, ఉత్తర దిశలు చాలా యోగదాయకంగా ఉంటాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం ఎక్కువ మేలు చేస్తాయి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది. మీకున్నంతలో మీ శక్తి కొరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతుంటారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించడం, నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. 11 ప్రదక్షిణాలు చేయండి. శని భగవానుడు ఇష్టమైనటువంటి నల్లని వస్త్రాలు, నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచండి. అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. శని భగవానుడు దీవెనలతో మీరు ఖచ్చితంగా అనుకునేవి పొందుతుంటారు. చూశారు కదా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా రాబోయే ఈ 8 గంటల్లో వారు వినబోయేటువంటి శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి.